ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మన తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకోవాలి. ముందు అసలు ఈ పసుపు రంగు ప్రాశస్త్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. పసుపు శుభ సంకల్పం, పసుపు ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం, పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు సంక్షేమానికి నిర్వచనం, మన పసుపు అభివృద్ధికి నిదర్శనం, మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేస్తే కేతనం, మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం, మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. మన ప్రభుత్వం రాయలసీమగా చేస్తే ఈ ప్రభుత్వం రాయలసీమను నెత్తుటి గాయాల సీమ చేసింది. మన ప్రభుత్వం పగల సెగలను చల్లార్చి రాయలసీమను శాంతి నికేతంగా మారిస్తే ఈ ప్రభుత్వం కత్తులు మొనల మీద నెత్తులను చిందించింది. మన ప్రభుత్వం కాలువల్లో కృష్ణమును ప్రవహింపజేసి పీటలు వారిన రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేసింది. ఈ ప్రభుత్వం ముఠాకక్షలను పెంచి పోషిస్తూ కాలువల్లో ఎత్తుటి వరదలు పారించింది. మన ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసి కియా లాంటి భారీ పరిశ్రమలను, ఐఐటి లాంటి జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పితే ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయకపోగా వాటిని నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేసింది. సిద్ధం అన్నాడు జగన్. దేనికి సిద్ధం? బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులు కాపాడుతూ చెల్లికి ద్రోహం చేశావు. వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవహేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకు తిరిగే నువ్వు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? 10వ తరగతి చదివే అబ్బాయి తన అక్కని వేధిస్తున్నాడని అడిగితే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కుటుంబాలకు కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా? ఆర్టీసీ కరెంటు ఛార్జీలు పెంచి ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, ఆఖరికి చెత్త పన్ను పెంచేశావు. ఈ పన్నులు తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయలు మోసాలకు మళ్ళీ సిద్ధమా? అరాచకాలకు అక్రమాలకు మళ్ళీ సిద్ధమా? రాబోయే 100 ఏళ్ల నాటి ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వడానికి మళ్ళీ సిద్ధమా? లేకపోతే ఈ చీప్ లిక్కర్తో బ్రాండ్ మద్యాన్ని వరదలుగా భావిస్తూ మరో 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ సిద్ధమా? ఈ ప్రభుత్వం తయారు చేయించిన కల్చి మద్యాన్ని తాగించి వేల లక్షల మంది ఆడపడుచులు తాలి బొట్లను తెంచడానికి మళ్ళీ సిద్ధమా? సిద్ధం పేరుతో ప్రభుత్వం ధనం 1,600 కోట్లతో హోర్డింగ్ ఏర్పాట. ఈ నిధులను పెడితే అన్నమయ్య డ్యామ్ గేట్లు వచ్చేసేవి, హంద్రినీవా కాలువ అధునీకరణ పూర్తయ్యేది. మీకు అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? మీకు సంక్షేమం కావాలా? విధ్వంసం కావాలా? మీకు సమర్థ పాలన కావాలా? రాక్షస పాలన కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా? చీకటి రాజ్యం కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా? చీకటి రాజ్యం కావాలా? మీకు కన్స్ట్రక్షన్ కావాలా? డిస్ట్రక్షన్ కావాలా? సిద్ధం ఉన్నావు కదా? ధర్మ యుద్ధానికి మేము సంసిద్ధం, అవునా? రాష్ట్ర అభివృద్ధిని నిలువెత్తి గోతులు పూడ్చి 100 ఏళ్లు వెనక్కు నడిపించిన నీ పాలనకు చరమ గీత పాడుతూ సమర సింహ శంఖారావానికి ఉరకలెత్తిన ఉత్సాహంతో ఓటు అనే వజ్రాయుధంతో నీ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధం, అవునా? నిన్ను నీ వైసీపీని పాతాళంలోకి తొక్కేయడానికి ప్రజలు, తెలుగుదేశం, జనసేన తమ్ముళ్ళు సిద్ధం. సోదరుడు పవన్ కళ్యాణ్, మనం ఒకటయ్యాము. మాట కలిసింది, మనసు కలిసింది, పదం కలిసింది, భుజం కలిసింది. మన ఇరువురి సంఘటిత శక్తిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు, లేదు, లేదు. తెలుగుదేశం, జనసేన కలయిక ఒక నిప్పుల ఉప్పెన.
తెలుగుదేశం జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్ని పర్వత విస్ఫోటం, అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపతాస్త్రమే. చివరిగా ఒక మాట చెప్తున్నాను, ఓటరన్నా నువ్వు ఇప్పుడు దాకా నమ్మి